ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు జనసమూహములతో చెప్తున్నాడు, క్షయమైపోయే ఆహారం కొరకు కష్టపడకండి అన్నాడు. ఈ లోకంలో ఆహారం తినడానికి ఎన్నో 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 మార్గాలు ఉన్నాయి. మనుషులు ఎంత సమృద్ధిగా, ఎంత చక్కగా స్వచ్ఛమైనవి, ఎంత శుచి శుభ్రం కలిగినవి, ఎంత మంచి పదార్థాలు మనం తినినప్పటికీ ఖచ్చితంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళవలసిందే. నేను దేవుని యొక్క మాట చెబుతుంటే పాపం ఎవరికొక అది కూడా కొంచెం బాధ కలిగించి చచ్చిపోవు అని పెట్టారు. ఏం చచ్చిపోవడానికే కదండి మనం పుట్టింది. అసలు పుట్టిన ప్రతి ఒక్కరు చచ్చిపోవాలి. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అక్షయమైన ఆహారాన్ని అనుగ్రహిస్తున్నాడు. అక్షయమైన ఆహారాన్ని మరి ప్రభు తప్ప అనుగ్రహించిన వాళ్ళు లోకంలో భక్తులు, దేవతలు, దేవుళ్ళు ఎందరో పేర్లు చెప్పుకొని పూజించబడుతూ ఎందరో గొప్పగా మరి మనుషులకే ఎన్నో ఎన్నో వ్యత్యాసాలు, భేదాభిప్రాయాలు కలుగు చేయుచున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు సమాధానకర్తగా ఆయన చెప్తున్నాడు, నా శరీరమునే నేను మీకు ఆహారముగా ఇస్తున్నాను. నా శరీరము తిని నా రక్తము త్రాగినట్లయితే మీకు నిత్య జీవం ఉంటుంది కనుక మరణము మీ మీద ప్రభుత్వము చేయదు అన్నాడు. శరీర మరణం అందరికి వస్తుంది సోదరులారా, కానీ ఆత్మకు కూడా మరణం ఉందని తెలుసుకునండి. ఈ శరీరాలు ఎక్కడైనా ఎప్పుడైనా మన్నైపోవలసిందే, కానీ మన ఆత్మ నిత్య జీవం పొందినట్లుగా ఈ లోకంలో బ్రతికినంత కాలము మనము అక్షయమైన ఆహారం కొరకు మిక్కిలి ప్రయాసపడాలి. అక్షయమైంది, దానికి మరణం లేదు, నశించిపోయే విధానమే లేదు. దేవుని యొక్క మాట వలన బ్రతికే పద్ధతిలో దినదినము చాలా పరిశుద్ధతను మరి పరిపూర్ణమైన భక్తి మనలను శక్తివంతులుగా, ప్రయోజకులుగా, ఎల్లప్పుడూ కూడాను నీతిని అనుసరించి జీవించే విధానంలో నడిపిస్తుంది కనుక అక్షయమైన ఆహారము అను ఆ యొక్క పరలోక రాజ్య సంబంధమైన సంగతులు ప్రభు అయిన క్రీస్తు ద్వారానే మనకు అనుగ్రహించబడ్డాయి కనుక వాటి కొరకు ప్రయాసపడమని, వాటినే అపేక్షించమని, వాటినే మీ హృదయమందు విశ్వాసం ఉంచి చక్కని ప్రవర్తన కలిగిన వారై పరలోకం కొరకు సిద్ధపడండి అని ప్రభు అయిన యేసుక్రీస్తు చేస్తున్న హెచ్చరిక.